నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్రిక్తత నెలకొంది। అలా పోలింగ్ ముగిసిందో లేదో ఇలా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి। టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండడంతో ఈసీ సీరియస్ అయ్యింది। పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ విధించాలని జిల్లా అధికారులను ఆదేశించింది। పోలింగ్ ముగిసిన మరుసటి రోజున కూడా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తడంపై ఈసీ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది। పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు వెంటనే 144 సెక్షన్ అమలు చేయాలనే ఆదేశాలతో పల్నాడు జిల్లాలో పోలీసులు భారీగా మోహరించారు। నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని మాచర్ల, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలులో ఉంది। పల్నాడుకు వెళ్లే దారులలో తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు। రాత్రి నుంచి ఐజీ సర్వశ్రేష్ఠ మాచర్లలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు। సీనియర్ పోలీసు అధికారుల నేతృత్వంలో 23,000 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు। మరోవైపు పల్నాడులో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ పలు సమస్యాత్మక నియోజకవర్గాలపై నిఘా ఉంచింది। తిరుపతి, తాడిపత్రి, చంద్రగిరితో పాటు ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఈసీ ఆదేశించింది। పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపాలని భావిస్తోంది ఈసీ। మంగళవారం తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి। దీంతో ఏపీ అంతటా పరిస్థితిని చక్కదిద్దేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను కఠినంగా వ్యవహరించాలని ఈసీ స్పష్టం చేసింది।